సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. యుఎస్, యూరోపియన్ టెక్ కంపెనీలు టెక్నాలజీ ప్రోడక్టులు నడుపుతున్న కొందరికి ఇండియా అంటే ఎంత చులకన భావం ఉందో పలుమార్లు తేటతెల్లమవుతోంది. ఆ మధ్య ఫేస్బుక్ ఫ్రీ బేసిక్ ని ఇండియాలో అనుమతించినందుకు ఓ ఫేస్బుక్ ఇన్వెస్టర్ ఇండియా బ్రిటిషర్ల వలస పాలనలో ఉంటేనే బాగుపడేదని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణ చెప్పారు. తాజాగా స్నాప్చాట్ సీఈఓ ఎవాన్ స్పెగల్ ఇండియాపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. 2015 సమయంలో ఇవి జరిగాయి. ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. ఆంథోనీ పోంపిలానో అనే ఒక పాత స్నాప్చాట్ ఉద్యోగి 2015 సమయంలో ఇండియా లాంటి మొబైల్ వినియోగం పెరుగుతున్న దేశాల్లో స్నాప్చాట్ పెద్దగా వాడకపోవడం గురించి ఆలోచించాలని సీఈఓ ఎవాన్ స్పెగల్ వద్ద ఒక మీటింగ్ లో ప్రస్తావించారు. ఆ మాటలు విన్న స్నాప్చాట్ సీఈఓ స్పెగల్ వెంటనే అతని మాటలకు అడ్డుపడుతూ స్నాప్చాట్ యాప్ కేవలం ధనవంతుల కోసమే తయారు చేశామని, ఇండియా, స్పెయిన్ లాంటి పేద దేశాల్లో దీన్ని విస్తరించే ఆలోచన తనకు లేదని అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదేం కండకావరం? ఇండియా పేద దేశమా? అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా ఉన్న దేశం. యావత్ ప్రపంచానికి టెక్నాలజీ, మ్యాన్ పవర్ ని అందిస్తున్న దేశం. చివరకు యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలు భారతీయుల కోసం వారిని ఆకట్టుకోవడానికి తాపత్రయపడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఓ దిక్కుమొక్కు లేని మొబైల్ యాప్ సీఈఓకి అంత అహంకారం ఉంటే ఏమనాలి? మీ ఫోన్ లో స్నాప్చాట్ ఉంటే వెంటనే తొలగించండి. అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్చాట్ కి 1 స్టార్ రేటింగ్ ఇచ్చి పూర్తి నెగటివ్ రివ్యూ ఇచ్చి మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.